ఈగల్ మీడియా వర్క్స్. చరిత్రలు చింపేస్తే చిరిగిపోవు, చెరిపేస్తే చెరిగిపోవు. ఇదేదో పాత సినిమా డైలాగ్. ఇప్పుడు సినిమా సెలబ్రిటీలను వరుసబెట్టి విచారిస్తున్న సిట్ అధికారి అకున్ సబర్వాల్ సోమవారం మీడియా ముందుకొచ్చి చాలా విషయాల మీద క్లారిటీ ఇచ్చేశారు. విచారణకు సంబంధించిన అనేక అంశాలపై మీడియాలో వస్తున్న కథనాలకు ఆయన కాస్త ఘాటుగానే స్పందించారు. నియమ నిబంధనల ప్రకారమే సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాల మేరకే విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా డ్రగ్స్ విషయంలో ఆయన ఒక బాంబు పేల్చారు. మాదక ద్రవ్యాలను కలిగి ఉండటం వంటి నేరాలను పక్కన పెడితే ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడు వాడినా అది నేరమే అవుతుందంటూ తేల్చేశారు. కొంతమంది ఈ డ్రగ్స్ ను గతంలో వాడేవాళ్ళమని ఇప్పుడు మానేశామని చెబుతున్న నేపథ్యంలో అకున్ మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఎప్పుడో వాడి మానేసిన వాళ్లను ఇప్పుడు శిక్షిస్తామని మాత్రం చెప్పలేదు. చట్టంలో ఉన్న అంశాలను ఆయన కేవలం ప్రస్తావించారు. ప్రస్తుతం కొంతమందిని విచారించి వాళ్ళ గోళ్లు, వెంట్రుకలు, రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపుతున్న నేపథ్యంలో మానేశామంటూ బుకాయిస్తున్న వాళ్ళ శాంపిల్స్ ను కూడా సేకరిస్తున్నారు. ఎప్పుడూ మానేసిన వాళ్ళే శాంపిల్స్ లోని ఏ ఆధారాలు లభించకపోవచ్చు, వాళ్లకు శిక్షలు పడకపోవచ్చు. కానీ స్వయంగా తామే ఒకప్పుడు వాడామంటూ ఒప్పుకున్న వాళ్లను చట్ట ప్రకారం శిక్షించాలిగా, వాళ్లను వదిలేస్తారా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. పైగా గోళ్లు, ఛాతి మీది వెంట్రుకల్ని డయాగ్నోసిస్ చేస్తే 1 సంవత్సరం కింద జరిగిన డ్రగ్స్ వాడకం కూడా బయటపడే అవకాశం ఉంది. బ్లడ్ శాంపిల్స్ విషయంలో ఆ స్పాన్ ఇంకాస్త తేడా ఉండొచ్చు. మొత్తానికి మనోళ్ళ గత చరిత్ర చింపేస్తే చెరిగిపోవు, చెరిపేస్తే చెరిగిపోవన్నది మాత్రం నిజమని తేలిపోయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.